ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ఈ సాయంకాల ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రార్థనలోకి వేయించండి. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలమంతయు మీరే మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మేమందరం కూడా మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మిమ్మల్ని పాడి స్తుతించి మీ వాక్యాన్ని ధ్యానించి వినుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఉదయకాలం జరిగిన ఆరాధనలన్నీ కూడా మీ నామానికి మహిమార్థమే జరిగించారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలపు ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీ నామానికి మహిమార్థమే జరిగించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో కొన్ని పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుదాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ నాతో కలిసి దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని పావనాన మమ్మును తించుమా. నా అంతరంగము లోవసించు ఓ సమస్తమా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్లే ఉండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు, నిరతము కృప కృపోన్నతుడు, నీపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు
హోవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. పరమదేవని బంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలిచియుండును. యెహోవ నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని పావనాన మమును తించుమా. నా అంతరంగములో వసించు ఓ సమస్తమా. హల్లెలూయా, హల్లెలూయా. మరో కీర్తన పాడుకుందాం. మరో కీర్తన పాడుకుందాం. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. పరమును చేరగనే వెళ్ళేదా, పరమును చేరగనే వెళ్ళేదా. హానోకు వలె సాగేదా, నే సాగెద యేసునితో నా
జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, సైఫను వలె సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, క్రీస్తుకై అత సాక్షిగా మారినా, క్రీస్తుకై అత సాక్షిగా మారినా, పౌలు వలె సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగనే వెళ్ళేదా, పరమును చేరగనే వెళ్ళేదా, ఆనోకు వలె సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా
నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడు. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా.
దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సియోను షాళేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే. సియోను షాళేము నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా.
నిత్యము ఆరాధనకు నా ఆధారమా. స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, అందరూ కూడా లేచి నిలబడి ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథము 20వ కీర్తన ధ్యాన వాక్యంగా చదువుదాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథము 20వ కీర్తన. మన మధ్యలో ఉన్న మెర్సీ గారు వచ్చి చదువుతారు. కీర్తనల గ్రంథం 20వ కీర్తన. దేవునికి వందనాలండి. దైవజనులకు నాకు వందనాలు, నాకు హృదయపూర్వక వందనాలు. సన్నిబాబుకి వందనాలండి. వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా వందనాలండి. కీర్తన గ్రంథం 20వ వచనం కాడి నుంచి చదువుకుందామండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయింపబడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచుందుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షింపుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవతాంచిన పద్వాక్షం దీవించి ఆశీర్వదించుగాక. అందరూ కూర్చుందామండి. హల్లెలూయా హల్లెలూయా. మరి 2 ప్రకటనలు ఉన్నాయి. అవి చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. వచ్చే మంగళవారం అంటే 9వ తారీఖు రాత్రి స్కూల్కి వెళ్ళే పిల్లల నిమిత్తము ప్రతి సంవత్సరం కూడా కృతజ్ఞత కూడిక పెడతాము మా కుటుంబం నుంచి. అలాగే ఈ సంవత్సరం కూడా 12వ తారీఖు నుంచి వాళ్ళకి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కనుక 9వ తారీఖు మంగళవారం రాత్రి వెంకటేపాలెం మందిరంలో కృతజ్ఞత కూడిక ఉంటుంది. అదే కృతజ్ఞత కూడికలో వెంకటేపాలెంకి చెందిన అనిల్, ఆ బాబు స్వస్థత పొంది ఆ హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి వస్తే మా కుటుంబం తరపున కృతజ్ఞత కూడిక పెడదామని చెప్పి అప్పుడు మాట ఇచ్చాము.
ఈ 2 కృతజ్ఞత కూడికలు కూడా ఆ రోజు మంగళవారం రాత్రి 7 గంటల నుంచి వెంకటేపాలెం మందిరంలో జరుగుతాయి. ఇది మొదటి ప్రకటన. రెండవ ప్రకటన ఏంటంటే జూలై 17వ తారీఖున మందిర ప్రతిష్టత పనులు విరామం లేకుండా జరుగుతున్నాయి. మీరు అందరూ కూడా ప్రార్థించండి. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా త్వరితంగా జూలై 17 అంటే ఇంకొక నెల రోజులు మాత్రమే ఉంది. ఆ పనుల నిమిత్తం కూడా మీరు అందరూ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఈ 2 ప్రకటనలు జాగ్రత్తగా ఆలకించారని నమ్ముతున్నాను. వచ్చే మంగళవారం కృతజ్ఞత కూడిక, అలాగే వెంకటేపాలెంలో మందిరం నిమిత్తం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మంచిది. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. సాయంకాలం పూట ఆ దేవాతి దేవుడే మనందరితో మాట్లాడే సమయం కనుక మన హృదయాలను సిద్ధపరచుకొని ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించలాగన ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి అయిన దేవ, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో జరిగిన మరి పునరుద్ధాన విశ్రాంతి ఆరాధనలన్నీ కూడా నీ నామ మహిమార్థమే జరిగించుకున్నారు. ఇదిగో మరలా ఈ సాయంకాల ఆరాధనలో చిన్న మందగా మేమందరం కూడి నేను ప్రార్థించుటలో, పాటలు పాడటంలో, ధ్యానవాక్యం ధ్యానించుటలో మీరెంతగానో కృపనిచ్చారు తండ్రి. ఆది అందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడై ఉండునని మీరు సెలవిచ్చారు. కనుక మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. కనుక నీ మాటలకు మేము చెవియొగ్గి ఉన్నాము తండ్రి. వినుబుద్ధిని మాలో పుట్టించండి నాయన. నీవే మాతో మాట్లాడి మాతో ముచ్చటించండి, బలపరచండి. 2000 సమయంలో అబ్రహామును దర్శించి మేలు చేసావు. 2000 సమయంలో సమరయ స్త్రీని దర్శించి ఆమె జీవితంలో మేలు చేసావు. 2000 సమయంలో కల్వరి సిలువలో మాట్లాడి మన వాళ్ళకి మేలు చేసావు. ఈ రాత్రి మాతో కూడా మాట్లాడి మా కుటుంబాల్లో కూడా మేలు చేయమని ప్రార్థిస్తూ కూడొచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. మరి మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ కూడొచ్చిన సాయంకాల ఆరాధన కూడొచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి 53వ సంకీర్తన 2వ చరణంలో ఓ చక్కటి మాట రాయబడి ఉంది. ఈ సాయంకాల ఆరాధనలో వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. కీర్తనకారుడు 53వ సంకీర్తన 2వ చరణంలో చక్కని మాట రాయబడింది. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులార, దేవాతి దేవుడు అటండి వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనట. దేవుడు ఆకాశము నుండి నరులందరినీ కూడా పరిశీలిస్తున్నారు. మానవుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుచున్నారు కానీ పర సంబంధమైన వాటిని వెతికేవారిగా లేక ఆ వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు ఉన్నారా అని ఆయన ఆకాశం నుంచి నరులను పరిశీలన చేస్తున్నారు. వెతకడం గురించి మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్తలో ఏమన్నాడు? వెదుకుడి నీకు దొరుకును అన్నాడు. దేవాది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం వెతకాలి. అయితే మనం ఏం వెతుకుతున్నాం ఈ లోకములో అంటే భూ సంబంధమైన వాటినే వెతుకుతున్నాం కనుక మనము వెతికిన వాటిలో కొన్ని జయాలు మనం చూడలేకపోతున్నాం. దేవుని వాక్యం ఏమందంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీ పరలోక తండ్రి మీకు అన్నీ కూడా ఇస్తాడు అన్నాడు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలట. ఒకసారి ఒక రాజు అండి రాజ్యాలన్నీ కొల్లగొట్టుకుని ఎక్కడికి వెళ్ళినా జయం పొందుకుని అన్నీ
వెండి బంగారాలు వజ్రాలు సంపాదించుకుని అంత తీసుకొచ్చి ఒక రోజున ఒక ఆలోచన కలిగిందంట. నాతో పాటు ప్రాణాలు తెగించి ఈ సైనికులు పోరాడుతున్నారే, వీళ్ళందరికీ నేను ఏమిస్తే వీళ్ళ రుణం తీర్చుకోగలదు నేనని చెప్పి ఆయన కొల్లగొట్టొచ్చిన ధనమంతటిని, వెండి బంగారాలు వజ్రాలన్నిటినీ కూడా రాసులుగా పోసేసి అటువైపు ఇటువైపు సైన్యాన్ని నిలబెట్టి, అబ్బాయి ప్రాణాలకు తెగించి మీరు యుద్ధాల్లో నాతో పాటు చేశారు, మీరందరూ చేసిన ఈ యుద్ధాలలో ఈ పోరాటాలలో దేవుడు జయమిచ్చాడు కనుక మనం ఇంత సంపాదించగలిగాం, మీకు ఎవరికి కావాలో ఎవరికి ఏది కావాలో దాన్ని తీసుకుని వెళ్ళండి అని చెప్తే అందరికీ ఇష్టమే కదండి. అందువలన బంగారం మీద పడ్డారు, వెండిని వెతుక్కునే వారు వెతుకుతున్నారు, బంగారాన్ని వెతుక్కుంటున్నారు, వజ్రాలు వెతుక్కుని ఆశ కొద్ది తీసుకుంటుంటే రాజు సింహాసనం మీద కూర్చుని వాళ్ళందరినీ చూసి ఆనందిస్తున్నాడండి. ఎవరన్నా పిల్లలు తింటే, ఎవరన్నా తినేస్తుంటే మనం ఏమంటాం, పందిలా తినేస్తున్నారు, పీకల దాకా తినేస్తున్నారు అంటారు. అదే మన పిల్లలు తింటున్నప్పుడు ఏమంటాం, ఎప్పుడన్నా అంటాం మనం? అనవండి. రాజుగారు కూడా వాళ్ళు తీసుకుంటుంటే ఆనందపడుతున్నాడు కానీ ఏమనట్లేదు. ఇంతలో వాళ్ళందరి వైపు చూసిన రాజు కన్నులు తన పక్కనే ఉన్న ఒక సైనికుడి వైపు చూసాయట. ఆ సైనికుడి వైపు చూసి చేతులు కట్టుకుని నిలబడి, ఏమయ్యా అందరూ బంగారము వెండిని వెతుక్కుని తీసుకుంటున్నారు కదా, నీవెందుకు తీసుకోవట్లేదంటే, రాజా ఈ వెండి బంగారాలు ఈరోజు ఉండొచ్చు లేకపోవచ్చు, ఇవన్నీ మేము పొందుకుంటున్నామంటే ఇది నీ వల్లనే, రాజుగా నీవు ఉన్నావు కాబట్టి నీ వల్లనే మాకు ఇవన్నీ వచ్చినాయి, వాటికంటే నాకు నీవు ఎక్కువ అన్నాడట దేవుని బిడ్డలారా. అందరూ వాటిని వెతుక్కుంటుంటే ఈ ఒక్క సైనికుడు మాత్రం ఎవరిని వెతికాడు? రాజుని వెతికాడు దేవుని బిడ్డలారా. అప్పుడు వెంటనే రాజు అనుకున్నాడట, వీళ్ళు దీన్ని వెతికారు కానీ ఈ సైనికుడైతే నన్ను వెతికాడని, ఈ కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడని వెంటనే రాజట తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చి సామంతరాజుగా చేసాడట దేవుని బిడ్డలారా. వీళ్ళారా చూడండి, భూసంబంధమైన వాటిని వెతుకుతున్నాం కానీ వెతకవలసిన ఆయన నీతిని రాజ్యాన్ని ఎతకగలిగితే అవన్నీ కూడా మనకి దేవుడే అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డలారా. దేవుడే అనుగ్రహిస్తాడండి. కానీ వెతికేవారు ఏం కలిగి ఉండాలి అంటే వివేకము కలిగి ఉండాలి. వివేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వివేకము లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది మన జీవితం అంటే, మన జీవితము మనకే అర్థం కానట్టుగా ఉండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది అని బిడ్డలారా. మీరు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో సొలొమోను గారు ఓ చక్కటి మాట రాస్తారు. అక్కడ ఏమంటారంటే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిదా అంటాడు. ఇక్కడ సొలొమోను గారు ఎంత చక్కటి వివరణ ఇస్తున్నారండి. వివేకము లేకపోయి ఎంత అందమున్నప్పటికీ ఆమె జీవితం ఎలాంటిదంటే, ఒక పంది ముక్కుకి బంగారపు కమ్మి పెడితే ఎలాంటిదో వివేకము లేని సుందరమైన స్త్రీ కూడా అలాంటిదే అన్నాడు దేని బిడ్డలారా. మీరు ఎందుకు ఈ మాటను మీకు చెప్తున్నానంటే, పందికి బంగారపు యొక్క విలువ తెలియదు. అందువలన పంది ఆ బంగారాన్ని ఎక్కడ పొర్లిస్తుందంటే బురదలో పొర్లిస్తూ ఉంటుంది దేని బిడ్డలారా. వివేకం లేని వ్యక్తులు కూడా ఏం అడగాలో, ఎలా వెతకాలో, దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో తెలియని వారు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఇక్కడ అంటున్నాడు కదా, వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని నరులను ఆకాశం నుంచి దేవుడు పరిశీలిస్తున్నాడట. అయితే ఈ వివేకము లేకపోవడాన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతో నష్టపోతుంది దేవుని బిడ్డలారా. మనం అడగవచ్చు, అయ్యా నాకు ఈ వివేచన లేకపోతే ఈ జ్ఞానము నాకు ఎలా వస్తుందండి అని మనం అంటే కనుక, వివేచన అయినా జ్ఞానమైన దేవుడి నుంచే మనం పొందుకోగలుగుతాం. ద్వితీయోపదేశ కాండంలో మోషే రాస్తూ 4వ అధ్యాయము 6వ వాక్యంలో చక్కని మాట రాస్తారు దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వాక్యం అండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 6వ వచనంలో, నా ఆజ్ఞలను నా కట్టడలను మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి మీరు జనముల దృష్టికి అది మీకు జ్ఞానము, అదే మీకు వివేకము అన్నాడు. ప్రియులారా, జ్ఞానము వివేకం అంటే దేవుని ఆజ్ఞలు కట్టడలను అనుసరించే ప్రజలకి దేవుడు జ్ఞానాన్ని సమృద్ధిగా ఇస్తాడు దేని బిడ్డలారా.
అదే సమయంలో వారికి వివేకాన్ని కూడా కలిగిస్తాడట. ఇప్పుడు వివేక జ్ఞానాలు, జ్ఞాన వివేకాలు ఎలా వస్తున్నాయి మనిషికి అంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుని కట్టడలను అనుసరించి నడిచే వాళ్ళకట ఆయన జ్ఞానము ఆ వివేకమును కలగజేస్తున్నాడు. జనులు అంట, చుట్టూ ఉన్న జనులు అనుకుంటారట, అబ్బా వీళ్ళు దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తున్నారు కాబట్టి వీళ్ళ జ్ఞాన వివేచం కలిగిన జనులై ఉన్నారని మన చుట్టుపక్కల వాళ్ళు మన గురించి చెప్పుకుంటారట. దేవుని బిడ్డలారా, మనందరికీ బాగా తెలుసు దావీదు కుమారుడైన సొలొమోను రాజ్యానికి రాగానే ఆయన రాజ్యంలో ఒక సమస్య తలెత్తింది. ఏంటి ఆ సమస్య అంటే, ఇద్దరు తల్లులు ఓ బ్రతుకున్న బిడ్డను తీసుకొచ్చి, ఓ తల్లి నా బిడ్డ అంటూ ఉంటుంది, మరొక తల్లి నా బిడ్డ అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ నా బిడ్డ నా బిడ్డ అంటూ ఉంటే, అయ్యా రాజా నా బిడ్డ అని ఒక తల్లి అంటే, మరొక తల్లి నా బిడ్డ అంటుంది. అసలు జరిగిన చరిత్ర ఏంటంటే, ఇద్దరు తల్లులు ఒక ఇంట్లో కాపురం చేస్తూ ఉంటారు. ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారటండి. అర్ధరాత్రి ఒక తల్లి నిద్రలో ఉండి, ఆ కళ్ళు భారంతో ఉండి, నిద్రమత్తులో ఉండి తన బిడ్డ మీద కాలేస్తే ఆ చిన్న బిడ్డకు ఊపిరి అందక ఆ చిన్న బిడ్డ చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఆమె మెలకువను చూస్తే తన బిడ్డ చనిపోయినప్పుడు చచ్చిపోయిన బిడ్డని పక్కన పడుకోబెట్టి, ఆ పక్కనున్న బిడ్డను, బ్రతుకున్న బిడ్డను తీసుకొచ్చి ఈమె పక్కలో పెట్టుకుంది. తెల్లారిన తర్వాత ఆ తల్లి లేచి చూస్తే, జన్మనిచ్చిన తల్లికి పాలిచ్చిన తల్లికి తన బిడ్డ తెలుసు కదండి. ఇదేంటి నాకు ఇలా చేసేవేంటి, నీ బిడ్డను నా దగ్గర పెట్టావు, ఆ బిడ్డ చచ్చిపోయింది కదా అంటే, ఈమె నా కాదు చచ్చిపోయిన బిడ్డ నీ బిడ్డే, బ్రతికున్న బిడ్డే నా బిడ్డ అని చెప్పి ఆమె మీద గొడవ పెట్టుకుంది. ఈ సమస్య సొలొమోను రాజు గారి దగ్గరికి వెళ్ళిందండి. నిజంగా ఈ సమస్యను ఎలా తీర్చాలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఆ టైంలో అందరూ అనుకుంటున్నారట, ఏం జరిగిందమ్మా అంటే, ఈ బిడ్డ నాదని ఏమంటుంటే, ఈ బిడ్డ నా బిడ్డేనండి అని ఏమంటుంటే, అలా ఏం చెప్పాలో తెలియక అందరూ అలా చూస్తుంటే సొలొమోను రాజు ఒక మాట అన్నాడట. సైనికుడిని పిలిచి ఒక కత్తి తీసుకురమ్మని చెప్పాడట. ఒక పదునైన కత్తి తీసుకురండి అన్నాడట. రాజా, ఇక్కడ బిడ్డ సమస్య కానీ కత్తి సమస్య కాదు కదండి అంటే, లేదు తీసుకురండి అని చెప్పి మరొక సైనికుడిని పిలిచి ఆ బిడ్డని ఇలా పట్టుకుని, ఈ కత్తితో ఆ బిడ్డని మధ్య భాగానికి 2 ముక్కలుగా నరికేయండి. ఈ తల్లి నా బిడ్డ అంటుంది కదా, ఓ మొక్క ఈ తల్లికి ఇవ్వండి. ఈ తల్లి నా బిడ్డ అంటుంది కదా, ఈ తల్లికి ఓ మొక్క ఇవ్వండి అని చెప్పగానే, తల్లి కాని తల్లి ఏమందో తెలుసా, నా బిడ్డ ఎలాగో చచ్చిపోయాడు కాబట్టి, నా బిడ్డను ఎలాగో పోగొట్టుకున్నాడు కాబట్టి దాని బిడ్డ కూడా చావాలని ఈ కసాయి తల్లి అంది. రాజా అలాగే చేయండి అంది. దేవుని బిడ్డలారా, పేగు బంధము తెంచుకొని, ఏమండి రక్త సంబంధం పెంచుకొని కన్న తల్లి ఏమందో తెలుసా అండి, రాజా వద్దండి, నా బిడ్డ దాని దగ్గరైనా ఎక్కడైనా ప్రాణాలతో ఉంటే చాలు, నా బిడ్డను చంపొద్దయ్యా అని చెప్పి ఒక తల్లి చెప్తే, జ్ఞాని అని సొలొమోను గారు అన్నారట, నిజమైన తల్లి ఈమె అని చెప్పి ఆ బిడ్డని ఆ తల్లికి అప్పగించారట. అందరూ అడిగారట, ఈ వివేకము ఈ జ్ఞానము నీకు ఎక్కడదంటే, అది దేవుని వలన నాకు కలిగింది అంటాడు. దేవుని స్తోత్రం. అది పరసంబంధమైనది అంటాడు. దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా నువ్వు ఎలా చెప్పగలిగావంటే, కన్న తల్లి కాబట్టి బిడ్డ చావు చూడలేకపోయింది, అది కన్న తల్లి కాదు కాబట్టి బిడ్డను ఏం చేయమంది, చంపమందని చెప్పి ఆ సమస్యకి చాలా జ్ఞానయుక్తముగా వివేకముగా ఆ పరిష్కారాన్ని అక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను అంటున్నాను, సొలొమోను రాజ్యంలో ఎదురైనట్టు నీ కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి, మన జీవితంలో కూడా కొన్ని పోరాటాలు వస్తాయండి. ఆ టైంలో నీకు కూడా జ్ఞానము కలిగి, నీవు కూడా వివేచన కలిగి ఉంటే దాన్ని ఈజీగా మనం దాటగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఆ సమస్యలోంచి మనం పక్కకి రాగలుగుతామండి. చదువుకున్న వారైనా గొప్పవారైనా ఈ జ్ఞానము లేకపోతే మన జీవితాల్లో ఏం చేయాలో మనకే అర్థం కాదు. దేవుని బిడ్డలారా, అందుకే మోషే ద్వితీయోపదేశ కాండలో ఏమంటున్నాడంటే, నీవు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు అది నీకు జ్ఞానానికి నీ వివేకానికి గుర్తుగా ఉంటుంది. అప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజలు అంటారు, వీళ్ళ జ్ఞాన వివేకము కలిగిన జనులు అని నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకుంటాను. అదే జ్ఞాన వివేచాలు ఎవరికి ఇచ్చాడు? రాజైన సొలొమోనుకి ఇచ్చాడు.
ఆ సొలొమోనుకి ఆ జ్ఞాన వివేచాలు ఉన్నాయి కాబట్టి తన రాజ్యంలో వచ్చిన సమస్యని ఈజీగా అంటే తేలిగ్గా పరిష్కారం చేసుకోగలిగాడు. కుటుంబాల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారానికి రావాలి దేవుని బిడ్డలారా. కుటుంబంలో ఎదురవుతున్న కీడులు పరిష్కారానికి రావాలంటే నిశ్చయముగా మనం జ్ఞాన వివేకము కలిగిన ఆత్మను పొందుకుందుముగాక. జ్ఞాన వివేకము కలిగిన వారిగా ఉండాలి దేవుని బిడ్డలారా. కానీ మనుష్యుడు అట ఏం ఎదగట్లేదంటే వివేకముతో దేవుణ్ణి వెతకట్లేదు. ఏం ఎదుగుతున్నాడు? భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. పరమగీతాలు 3వ అధ్యాయంలో షూలమిత్తుని గురించి రాస్తూ సొలొమోను ఓ మాట రాస్తాడు. మొదటి వచనంలో, పరమగీతములు 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నామండి. రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుడిని వెతికితిని కానీ ఆయనను అతడు నాకు కనబడకపోయెను. ప్రియులరా, షూలమితి రాత్రి వేళ పరుండి తన ప్రాణప్రియుణ్ణి వెతికింది అని పరమగీతములు 3వ అధ్యాయము మొదటి వచనంలో ఉందండి. ప్రియులరా, యాక్చువల్గా షూలమితి దేనికి సూచనంటే దేవుని సంఘానికి సూచన అండి. ప్రియుడు ఎవరికి సూచనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచన. దేవుణ్ణి వెతికేవారు, దేవుణ్ణి వెతికే సంఘము, దేవుణ్ణి వెతికే బిడ్డలు జాగ్రత్తగా వెతకాలి. కానీ షూలమితి ఎలా వెతుకుతుందటండి? రాత్రి వేళ పండుకున్నట్ట తన ప్రాణప్రియుడిని వెతుకుతుందట దేవుని బిడ్డలారా. రాత్రి ఎవరికి యూజ్ అవుతుందంటే బైబిల్ స్పష్టంగా చెప్పింది. రాత్రికాల సమయంలో ఆ రాత్రి జాముల్లో దొంగలకు అనుకూలంగా ఉంటుందని, వ్యభిచారులకు అనుకూలంగా ఉంటుందని, ఇంకా చెప్పాలంటే డెవిల్స్ అంటే దెయ్యాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు దేని బిడ్డ. నేను అంటాను, దేవుణ్ణి వెతకవలసిన వ్యక్తి అటండి ఏం చేస్తుందంటే రాత్రివేళ పండుకున్నట్ట తన ప్రాణప్రియుని వెతికిందట దేవుని బిడ్డ. కానీ కనబడలేదట. తనకు ఒక ఆలోచన వచ్చిందట, నేను ఈ రాత్రి పడుకుని వెతుకుతున్నాను, ఈ వెతికినప్పుడు నా ప్రాణప్రియుడు నాకు కనబడలేదు కదా, నేను ఇప్పుడే లేచేదని అనుకుందట. మంచి ఆలోచన, నేను ఇప్పుడే లేచేదను అని తనలో అనుకున్నట్ట. ఆమె ఏం చేసిందో చూడండి, లేచట పట్టణము వెంబడి వెళ్ళి వెదికెను. ఎక్కడికి వెళ్ళిందట? పట్టణము వెంబడి వెళ్ళి పట్టణాల్లో వెతికిందట. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. చూడండి, జ్ఞానులట హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఏమని అడిగారు చెప్పండి? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఎత్తుకుంటూ వచ్చామన్నాడు. ప్రియులారా, జ్ఞానులే, కానీ యేసయ్య ఉన్న ప్లేసులో వారు ఎతకట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఎదుగుతున్నారు? హేరోదు దగ్గరికి, సామ్రాజ్యంలోకి వెళ్ళి ఆ పట్టణంలో ఎదుగుతున్నారు దేని బిడ్డ. పట్టణంలో ఏముంటుందంటే అంత మోసము, అంత దగ, అంత రకరకాల బాణీలు ఉంటాయి కనుక అక్కడ వెతుక్కుంటుందంట. పట్టణం వెంబడి వెళ్ళి ఎదుగుతుందట. అక్కడ వెతికిన తన ప్రాణప్రియుడు తనకి కనబడలేదట దేవుని బిడ్డ. ఇక కాస్త ముందుకు వెళ్ళిందటండి, సంత వీధుల్లోకి వెళ్ళిందంట. సంత వీధులు, రాజు వీధుల్లోకి వెళ్ళిందట. అక్కడ వెతికిన ప్రాణప్రియుడు కనబడలేదటండి. నేను కావలి వారు నాకు ఎదురు పడ్డారు, వారిని అడిగాను, నాకు నా ప్రాణప్రియుడు కనబడలేదు. నేను వారిని విడిచి, ఈ మాట చూడండి, నేను పట్టణాన్ని విడిచి, సంత వీధులు, రాజవీధులు విడిచి, కావలి కాయవారిని విడిచి నేను కొంత దూరం వెళ్ళగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడ్డాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం దేవుని వెళ్ళారు. ప్రియులరా, ఈ లోకములో ఎవరో మనకు సహాయం చేస్తారని, ఎవరో మనకి మేలు చేస్తారని మనుషులుగా మనం మనుషుల మీద ఆధారపడి వెతుకుతాం దేవుని బిడ్డలారా. కానీ నిజంగా దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వాలి అంటే, నిజంగా దేవుడు మనకు సహాయం చేయాలంటే విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టుకుని ముందుకు వస్తేనట ఆ షూలమితి తన ప్రాణప్రియుణ్ణి కలుసుకుందట, ఎదురయ్యాడట. దేవుని స్తోత్రం. వారిని విడిచి నేను కొంచెం దూరం ముందుకు వెళ్ళగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను అంటది. నేను అతన్ని గట్టిగా పట్టుకుని నా తండ్రి ఇంటికి అతన్ని తోడుకుని వచ్చానంటే దేవుని స్తోత్రం చెప్దామండి. కనుక ఈ రాత్రి వివేకము లేకుండా మనం ఎక్కడ వెతికినా దేవుని ప్రత్యక్షతను మనం ఎప్పటికీ చూడలేం దేవుని బిడ్డ.
ఈ వివేక జ్ఞానాలు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారికి దేవుడు దయచేస్తాడు. నేను ఇందాక కూర్చుని ఆ మాట చూస్తుంటే నా హృదయంలో చాలా ఆకర్షించుకుంది ఆ మాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 20 చూడండి, అక్కడ చక్కని మాట. నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల ఎలా వెతకాలి? నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రియులారా, దేవుణ్ణి వెతికేటప్పుడట ఎలా వెతకాలటండి? నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో వెతికేవారిగా ఉంటేనట ఆయన నీకు ప్రత్యక్షమవుతాడట. ఇప్పుడు సూలామితి వెతికినప్పుడు పడుకుంటే కనబడని ప్రియుడు, వెతికినప్పుడు కనబడని ప్రియుడు, పట్టణాల్లో వెతికితే కనబడని ప్రియుడు, సంత వీధుల్లో రాజు వీధుల్లో వెతికితే కనబడని ప్రియుడు, కావలి వారిని దగ్గరికి వెళ్ళి వెతికితే కనబడని ప్రియుడు, వారందరిని విడిచి వెతకవలసిన రీతిగా వెతుకుతూ ఉంటేనట నిశ్చయముగా తన ప్రాణప్రియుడు తనకి ఎదురు పడ్డాడని పరమగీతములు 3వ అధ్యాయంలో చూస్తాం దేవుని బిడ్డలారా. ఇదిగో దేవుని ప్రత్యక్షత మనం చూడాలనుకుంటే మనం మామూలుగా కాదండి, పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ దేవుణ్ణి వెదికేవారుగా ఉందము కాక. ఆమెను చెప్పండి దేవుని బిడ్డలారా. దేవుణ్ణి వెతకాలి. ఒకసారి ఒక వ్యక్తి అట లైటు స్తంభం దగ్గర, స్ట్రీట్ లైట్ దగ్గర, ఆ స్ట్రీట్ లైట్ దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటున్నాడట. రోడ్డే వెళుతున్న ఒక ఆయన అడిగారట, బాబు ఏం ఎదుగుతున్నావు అంటే, నేను ఇక్కడ నా గోల్డ్ చైన్ పోగొట్టుకున్నానండి, నా బంగారపు గోల్స్ పోగొట్టుకున్నానండి, వెతుకుతున్నానండి అన్నాడు. ఇక్కడే పడిందా అంటే, ఇక్కడ పడలేదండి అన్నాడు. మరి ఎక్కడ పడ్డది? అక్కడ పడ్డదండి అంటే, మరి అక్కడ ఎతకడం మానేసి ఇక్కడ ఎదిగితే నీకు ఎలా దొరుకుతుంది బాబు అంటే, ఇక్కడ వెలుగు ఉందని ఇక్కడ ఎత్తుకుంటున్నానండి అన్నాడట. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి దేవుని బిడ్డలారా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కృంగిన చోటే నిన్ను లేపుతానన్నాడు, నిన్ను పడిన చోటే నిన్ను నిలబెడతానన్నాడు. ప్రియులారా, మరి పేతురు గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మన హృదయానికి ఆనందం కలిగించే మాట ఏంటో తెలుసా? పేతుర్ని నీటి మీద నిలబెట్టిన దేవుడు, పేతురు మునిగిపోయిన తర్వాత పేతుర్ని చేయి పట్టి లేపి మళ్ళా మునిగిపోయిన నీటి మీద నిలబెట్టాడు దేవుని బిడ్డలారా. ప్రభువా, నేను నశించిపోతున్నానంటే మరలా పేతుర్ని ఏం చేశాడండి? మునిగిపోయిన చోటే మళ్ళీ పేతుర్ని దేవుడు నిలబెట్టాడు. ఇతను ఎక్కడ పడేసుకున్నాడో అక్కడ వెతుక్కోవడం మానేసి లైట్ వెలుగుంది కదా అని చెప్పి అనుకూలమైన చోటుకు వచ్చి వెతుకుతూ ఉంటే ఆయన అన్నాడట, బాబు పడేసుకున్న చోట, పోగొట్టుకున్న చోట ఎత్తుక్కోవాలి, ఎదిగితే నీకు దొరుకుతుందని చెప్పినప్పుడు వెళ్ళి అక్కడ ఎదిగితేనటండి అతడు ఏం పోగొట్టుకున్నాడో ఆ విలువైన ఆ చైన్, గోల్డ్ చైన్ అతనికి దొరికిందట. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎక్కడ వెతకాలో, ఎలా వెతకాలో తెలిసి మనం వెతికితే, వివేకముతో దేవుణ్ణి వెతికితే ఆయన నిశ్చయముగా మనకు ప్రత్యక్షం అవుతాడు దేవుని బిడ్డలారా. యోబు గ్రంథంలో చూడండి, 28వ అధ్యాయము 28వ వచనంలో, యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనంలో ఓ చక్కని మాట చెప్తాడు దేవుని బిడ్డలారా. మరియు యెహోవా యందుల భయభక్తుల జ్ఞానమని, దుష్టత్వమును విడిచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ప్రియులార, జ్ఞానము అంటే ఏంటి? వివేకము అంటే ఏంటంటే దేవుని యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉండండి, నేను జ్ఞానం ఇస్తాను, మీకున్న దుష్టత్వాన్ని నుంచి మీరు విడిచిపెట్టండి, మీకు వివేకాన్ని ఇస్తాను అని నరులకు ఆయన ఏం చేస్తున్నాడటండి? సెలవిస్తున్నాడని యోబు గ్రంథం 28వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని మాటలు ముగించుకునే లోపల ఓ శ్రేష్టమైన మాట ఏంటంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలి. వివేకము కలిగి ఇది చేయొచ్చా చేయకూడదా, ఇలా నడవచ్చా నడవకూడదా, ఇలా మాట్లాడవచ్చా లేదా అని మనం ఆలోచించుకుని నడవగలిగితే
దేవుడు నిశ్చయముగా మనకి ప్రత్యక్షమై ఆయన కార్యాలన్నీ కూడా దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు దేవుని బిడ్డలారా. కనుక ఈ రాత్రి దేవుణ్ణి వెతికేవారు చాలామంది ఉన్నారు, కానీ వివేకముతో వెతికేవారు లేరు దేవుని బిడ్డలారా. వెతుకుతున్నారు చాలామంది. మగ్దలేని మరియా, వీళ్ళందరూ వెతికారు సమాధిలోకి వెళ్ళి. దేవుని దూత అడుగుతుంది, అమ్మా మీరు ఎవరిని ఎతుకుతున్నారంటే వాళ్ళు అన్నారు, యేసయ్యను ఎతుకుతున్నామంటే, సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో సమాధులు ఎందుకు ఎదుగుతున్నారు, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. యేసయ్యను వాళ్ళు అక్కడికి సమాధుల్లో కనుగొనలేకపోయారు, కానీ ఆ సమాధులు విడిచిపెట్టి వాళ్ళు కాస్త దూరం వెళితే యేసు వాళ్ళకి ఎదురుపడ్డాడు. దేవుని స్తోత్రం చెబుతామండి. ప్రియులారా, మనం వెతకవలసిన ప్లేసులు మనం తెలియాలి. ముందు ఎప్పుడు తెలుస్తుంది? మనకి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు, దేవుడు వివేకం పుట్టి ఇచ్చినప్పుడు, అప్పుడు జాగ్రత్తగా వెతుకుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, ఇష్టమైనప్పుడు పడేద్దాం. మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది అని వెళ్ళారు. ఎక్కువ డబ్బులు ఉంటే మన ఆలోచన ఏంటో తెలుసా? ఇది కాకపోతే ఇంకో 100 తీస్తాం, ఇది కాకపోతే ఇంకో 500 తీస్తాం అని ఓ ధీమా వచ్చేస్తుంది. అదే మనకు ఉన్నదే 500 అనుకోండి, ఉన్నదే 10 రూపాయలు అనుకోండి, చాలా గట్టిగా పట్టుకుంటుంది అని వెళ్ళాను, చాలా గట్టిగా పట్టుకుంటుంది అని వెళ్ళాను. ఇక్కడ కూడా దేవుణ్ణి వెతకడానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆ ప్లేసుల్లో దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం అవ్వలేదు, కనబడలేదు. ఆ ప్లేసులు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళకి దేవుడు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు దేవుని బిడ్డలారా. అందుకని ఈ రాత్రి వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులందరినీ కూడా పరిశీలన చేస్తున్నాడట. ఈ రాత్రి ఈ సాయంకాలపు ఆరాధనలో ఉన్న మనల్ని కూడా నీవు ఒక జ్ఞానవంతురాలుగా మారాలని దేవుడు చూస్తున్నాడు. నీవు ఒక వివేకము కలిగిన వ్యక్తిగా మారాలని దేవుడు చూస్తున్నాడు. ఆ వివేక జ్ఞానాలు దేవుడి నుంచే మనకు లభ్యమవుతాయని, దేవుడి ద్వారానే పొందుకోగలమని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. కీర్తనకారుడు 119వ సంకీర్తన 4వ చరణంలో ఓ మాట రాస్తాడు దేవుని బిడ్డలారా. కీర్తన 119:4 చూడండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొను. 119, 104 చదువుతున్నాను. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గాలన్నీ నాకు అసహ్యముగా కనబడుతున్నాయి అంటాడు. దేవుని స్తోత్రం అండి. ప్రియులారా, ఉపదేశము, ఎవరు ఉపదేశము? దేవుని మాటలు మనకి వివేకాన్ని ఇస్తాయట. అప్పుడు తప్పు మార్గాలన్నీ మనకి అసహ్యం అనిపిస్తాయో, ఇలాంటి పని చేశానా, ఇలా మాట్లాడానా, ఇలా చేశానా అని మనకి అర్థమవుతుంది మన లోపాలన్నీ కూడా. ఎప్పుడంటే దేవుని ఉపదేశం నీలోనికి వచ్చినప్పుడు నీకు వివేకాన్ని దేవుడు పుట్టిస్తాడు దేవుని బిడ్డలారా. నేను ఇందాక ఉదయకాలం ఒక మాట చెప్పాను చర్చిలో. ఏంటి ఆ మాట అంటే, బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. పేతుర్ని గురించి దేవుడు అన్నాడు, నేనెవరో తెలియనని నువ్వు ముమ్మారు బొంకుతావయ్యా పేతురు అంటే, నేనా ప్రభు అలా జరగదే అన్నాడు. అలా జరుగుతుందో లేదో నేను ఎరగను అని చెప్పినప్పుడు కోడి ముమ్మారు కోస్తుందని చెప్పాడండి. ఆ మాట జరిగింది, కోడి కూసింది. అప్పుడు అర్థమైంది పేతురికి, అయ్యో ప్రభువా అని. పేతురు ఏం పడ్డాడంటే దేవుని విషయంలో పశ్చాత్తాపడ్డాడు దేవుని బిడ్డ. పశ్చాత్తాపడి తన జీవితాన్ని మళ్ళీ ప్రభు కోసం సమర్పించుకుని ఆ దేవుని కొరకు ఒక బలమైన అపొస్తలుల వలె పనిచేశాడు దేవుని బిడ్డ. రెండవది కమ్యూనియన్ అంటే బల్లారాధన టైంలో, రొట్టె విరిసే టైంలో యేసుప్రభువు మాట అన్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. ఇస్కరియోతు యూదా అక్కడే ఉన్నాడు. అప్పుడు ఆ మాట విన్నప్పుడు నేనా ప్రభా అని అందరూ అడిగారు, యోధా కూడా అడిగారు. అడిగితే యేసు ప్రభు ఈ మాట అనగానే పేతురులో వచ్చిన పశ్చాత్తాపం ఎవరిలో రాలేదు? యోధాలో రాలేదు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే యోధాకి మైండ్ అంతా కూడా డబ్బు మీదకి వెళ్ళిపోయింది. కానీ యోధా పశ్చాత్తాప పడలేదు కాబట్టి తను ఉరేసుకుని పట్టు పగిలి పేగులు బయటకు వచ్చి
మరణించినట్టుగా బైబిల్ చెప్తా ఉంది అని బిడ్డ. అంటే ఇద్దరికి దేవుడు చక్కటి అవకాశాలు ఇచ్చాడు. పేతురుతోనే అన్నాడు నువ్వు బొంకుతావని, ఇదిగో నన్ను అప్పగిస్తారని కూడా అన్నాడు. కానీ వాళ్ళిద్దరిలో ఒకడు పశ్చాత్తాపడ్డాడు, మరొక ఆయన పశ్చాత్తాపడలేదు. కనుక ఆ పశ్చాత్తాప మనసు యూదాకి రాలేదు దేవుని బిడ్డ. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? 119, 104 అంటాడు, నా ఇదిగో నీ ఉపదేశము నాకేమిస్తుంది? వివేకం ఇస్తుంది. కనుక చెడ్డ మార్గాలు, దుష్ట మార్గాలు నాకు అసహ్యంగా ఉన్నాయంటున్నాడు. దేవుని స్తోత్రం. చెడ్డ మార్గాలు, చెడ్డగా పనులు మనకి చిరాకు అనిపించాలి. ఎందుకంటే దేవుడు ఉపదేశంలో ఉన్నాం మనం, దేవుని ఉపదేశ క్రమంలో ఉన్నాం మనం. మనకి దేవుడు మంచి వివేకాన్ని దయచేస్తున్నాడు. మనల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, కానీ మనం తిట్టాలంటే మనకు నోరు రాగదే, పగలదే. ఎందుకని? ఆల్రెడీ నువ్వు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయావంటే దేవుని చేతిలోకి వెళ్ళిపోయావు, ఆయన ఆధీనంలోకి వచ్చేసావు. అందువలన పడటం నీ వంతు, కానీ పగ తీర్చుకోవటం దేవుని వంతే. దేవునికి అప్పగించడమే దేవుని స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుని మాటలు ఈ సాయంకాల ఆరాధనలో ముగించే ముందు ఈ మాటను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వెతకవలసిన ప్లేస్లో వెతకాలి. నిశ్చయముగా దేవుడు అక్కడ వారికి ప్రత్యక్షమవుతాడు. అక్కడ దేవుని చిత్తం ఏంటో వారు తెలుసుకోగలుగుతారు. కానీ షులమిత్ వలె సంఘం కొన్ని ప్లేసుల్లో వెతికి వేసారిపోయినట్టుగా మనం కూడా వెతికి వేసారిపోతున్నాం. దేని బిడ్డలాను వెతుకుతున్నాం, కానీ ఏమీ దొరకట్లేదు. దేని బిడ్డలాను వెతుకుతున్నాం, ఏమీ కూడా పొందుకోలేకపోతున్నాం. పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతో వెతికే వారికట ఆయన ప్రత్యక్షం అవుతారు అని ద్వితీయోపదేశకాండం 4:29, 28 చక్కటి మాట మనం చదువుతున్నాం. కనుక ఈ రాత్రి సాయంకాల ఆరాధనలో దేవుని మాటలు విందాము, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుద్దాం. దేవుడు నీకు జ్ఞానము, వివేకము దేవుడు దయచేయును గాక. అప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజలు ఏమంటారంటే, వీళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు వీళ్ళకి వివేకం పుట్టించాడని నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకుంటారట. అలాంటి జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ సొలొమోనుకి ఇచ్చాడు. కాబట్టి సొలొమోనుకి ఎదురైన సమస్యల్లో, సొలొమోనుకు వచ్చిన ప్రతి గడ్డు పరిస్థితుల్లో వాటిని సాగచక్యంగా చాలా ఈజీగా వాటి నుంచి దాటి బయటికి రాగలిగాడు. ఈ రోజున మీ సమస్యలు ఏదైనా దేవుడు మీకు జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ ఇచ్చి వాటి నుంచి దేవుడు మనల్ని విడిపించునుగాక. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకుందామండి. అందరూ కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రమయ్యా, హల్లెలూయా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మీరెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రార్థించేద్దామండి. వివేకముతో దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులనట కన్నులారా చూస్తున్నాడట. దేవుని బిడ్డ, ఆ జ్ఞానము, ఆ వివేకము ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరించడం వలన వస్తుందట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమట.
చెడు పనులు మానటమే వివేకమట. దేవుని వాక్యములో చెప్పబడిన జ్ఞానము మనకి కావాలండి. ఆ వివేకము మనకి కావాలి. దేవుని బిడ్డ, జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వాలండి. అప్పుడే సొలొమోను ఎదుట వచ్చిన ఏ గడ్డు చిక్కు సమస్యనైనా ఈజీగా బయటికి రాగలిగాడు. ఆ సమస్యలు వెంటనే తీర్పులో చెప్పగలిగాడు. అందరూ అన్నారు, ఇది ఇతని జ్ఞానము కాదు, దేవుడు అతనికి ఇచ్చిన పరసంబంధమైన జ్ఞానం అని ఎంచారట, గుర్తించారట ప్రజలు. నిజమే, నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా వీళ్ళ జ్ఞానము వివేచన కలిగిన మనుషులు, వివేకము కలిగిన మనుషులు అన్నట్ట నీ చుట్టూ ఉన్నవాళ్ళు గుర్తించేటట్టు నేను చేయబోతున్నాడట. వెతుకుతున్నాం, వెతకవలసిన ప్లేసులో వెతకకుండా ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. కానీ వెతికిన దేవుడు మనకి ప్రత్యక్షము కావట్లేదు. సమాధుల్లోకి వెళ్ళి వెతికారు, కనబడలేదు. సోలామితి రాత్రి వేళ పరుండి వెతికింది, కనబడలేదు. పట్టణాల్లో వెతికింది, కనబడలేదు. సంతలో రాజవీధుల్లో వెతికింది, కనబడలేదు. కావలి వారు ఎదురు పడితే అడిగింది, కనబడలేదు. వారిని విడిచి కాస్త ముందుకు వెళితే తన ప్రాణప్రియుడు ఆమెకి ఎదురు పడ్డాడట. ఈ రోజున నీవు ఈ లోక సంబంధమైన వాటి స్థలాలు వదిలి వెతకవలసిన చోటుకొచ్చి వెతికితే ఆయన నిశ్చయంగా నీకు ప్రత్యక్షం అవుతాడని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ జ్ఞానము, ఆ వివేకము నాకు దయచేయండి ప్రభువా. సొలొమోనుకి ఇచ్చిన చక్కటి జ్ఞానము చేత చక్కటి పరిపాలన జరిగించాడు. నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని ఏలే జ్ఞానము, పరిపాలించే విధానము మాకు నేర్పించండి అయ్యా. జ్ఞానము, వివేకము మాలో పుట్టించండి అయ్యా. నీవు తప్ప మాకెవ్వరు లేరు ప్రభా అని ఒక్క నిమిషం ప్రార్థించేద్దామండి. వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ఒక్క నిమిషం ప్రార్థించేద్దామండి. హల్లెలూయా. హేరోదు సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి వారు ముందుకు వెళితే యేసయ్యను వారు చూడగలిగారు. షులమితి వారిని విడిచి కొంత దూరం వెళితే తన ప్రాణప్రియుని చూడగలిగింది. ఈ రోజున దేవుని ప్రత్యక్షతను మీరు చూడాలండి, మనం పొందుకోవాలండి. అలాంటి ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. రోజులు వెళ్ళిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. ఇది కాదండి మన జీవితం. ఏదో ఒక గొప్ప కార్యాన్ని మనం చూడాలి, దేవుడి ద్వారా గొప్ప మేలులు మనం అనిపించాలి. మన చుట్టూ ఉన్న ప్రజలకి మనం ఒక సాక్షార్థమైన వ్యక్తులుగా మన జీవితాలు ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దామండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల ఆరాధనలో నీ శ్రేష్టమైన మాటల చేత మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. వివేకము కలిగి నిన్ను వెతికేవారు కలరేమో అని దేవా, ఆకాశము నుండి నరులను నీవు పరిశీలించుచున్నావని మీరు మాతో మాట్లాడారు. ఈ వివేకము, జ్ఞానము, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను అనుసరించే వారు పొందుకుంటారని నీ లేఖనాల ద్వారా తెలియజేసావు ప్రభా. ఆ క్రమములో చక్కటి వివేకము, జ్ఞానము సొలొమోను గారికి మీరు ఇచ్చి ఎదురైన ప్రతి పరిస్థితుల్లోంచి కూడా అయినా ఆ జ్ఞాన వివేకముల ద్వారా చక్కటి తీర్పులో ఆ బిడ్డను నిలబెట్టావు తండ్రి. అదే క్రమములో నిన్ను వెదికేవారుగా, వివేకముతో నిన్ను వెదికేవారుగా మేము కూడా ఉంటే మాకు నీవు ప్రత్యక్షమవుతావని అయ్యా ఈ రాత్రి మాతో మాట్లాడారు ప్రభా. వెతుబడిన వాక్య ప్రకారంగా మా అందరి జీవితాల్లో ప్రభా నీ ప్రత్యక్షతను చూసేవారిగా, నీ బలమైన కార్యాలు చూసేవారిగా మా కుటుంబాలను మీరు కట్టండి స్వామి. విత్తబడిన వాక్యము మంచి నేలపడిన విత్తనం వలె బహుగా ఫలించులాగానే కృపనివ్వండి. చిన్న మంద భయపడొద్దు, నీ కొరకు రాజ్యము సిద్ధపరుస్తున్నానని చెప్పిన దేవుడు నీవే ప్రభా. ఎబేకు రేవులో యాకోబుతో కూర్చున్న దేవుడు అయ్యా, నువ్వెంత మంచి దేవుడు ప్రభా. ఈ రాత్రి మాతో మీరు ఉన్నారు తండ్రి. అందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. కూడి వచ్చిన వారి కుటుంబాలను దీవించండి. ఈ చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి కుటుంబాలని, బిడ్డల్ని దీవించండి.
రక్షణ భాగ్యము లేని వారికి రక్షణ భాగ్యము దయచేయండి. ఏ ఒక్కరూ నశించిపోవటం నీకు ఇష్టము లేదయ్యా. అగ్నిలోంచి కొందరినైనా లాగినట్టుగా కొందరినైనా రక్షించడానికి నీ కృప మాకు దయచేయండి తండ్రి. దినములు జరుగుతున్నాయి, కాలాలు తొర్లుతూ ఉన్నాయి ప్రభా. నీ కార్యాలు కూడా నూతన పరుచుకుంటూ నడిపించమని, ఇదిగో నీవు మా కొరకు చేయబోయే ఉద్దేశ ఆలోచనలన్నీ తలంచుకుంటూ, ఇదిగో మీరు యెహోషువతో చెప్పినట్టుగా యెహోవా మీ కొరకు రేపొద్దున అద్భుత కార్యం చేయనని చెప్పినట్టుగా ప్రభా, రేపు నైనా మేము ఆశిస్తున్న అద్భుతాలు చూసేలాగిన నీ కృపను మాకు దయచేయమని, మా జీవితమే ఒక అద్భుతంగా మార్చగలిగిన వాడు తండ్రి. అలాంటి కృపకులో, అలాంటి దీవెనలతో, అలాంటి రక్షణలో నీవు మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడే ఇచ్చి కాపాడి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుని కృప మనకు తోడే ఇచ్చునుగాక.